అన్ని రిపోర్ట్‌లు నార్మల్ వచ్చినా కూడా లేదు నాకేదో అయితుంది, నాకేదో అనారోగ్యం అనేది నాకుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు రీజన్ ఏంటంటారు? యాక్చువల్‌గా జబ్బులు 100కి 20, 30 మందికే ఉంటాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు అన్నీ 100లో 20 మందికే ఉంటాయి. అనవసరంగా ఆందోళనతో వచ్చే జబ్బులు ఎక్కువైనాయి. నిస్సత్తువుగా ఉంటారు. చచ్చులాగా బతుకుతూ ఉంటారు. అబ్బా లేస్తూ ఉంటారంటే పని కోసం లేయడంలే, కాఫీ తాగొచ్చు అని లేస్తూ ఉంటారు. కొంతమంది డైలీ బిర్యానీ తింటారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? పైకి ఎక్కలేకుండా ఒక ఫ్లోర్ కూడా, ఒక బస్ స్టాప్ కూడా నడవకుండా హార్ట్ లంగ్స్ నాకు వీక్ అయినాయి అనుకోని డాక్టర్ తిరిగిపోతే ఏం చేస్తావు? డాక్టర్లకే చాలామంది ఒబేస్గా ఉంటారు. సార్ మీరేమో చెప్తారు, మాకు రాగిముద్ద చేసేవాళ్ళు లేరు సార్, మీరన్నా చెప్పండి సార్ నా భార్యకి అని ఫోన్ ఇస్తాడు. నీ భార్య నా మాట ఎందుకు వింటుందిరా? తిరిగింటుంది, కాలు నొప్పి వస్తుంది. ఏం చేయాలి? నొప్పి రా, నడవద్దురా అని చెప్తా ఉంది. అది పెయిన్ కిల్లర్ వేసి నడిస్తే ఏంటి అర్థం? నీకు బుర్ర ఉందా లేదా అని చెప్పి అది ఇంకా ఎక్కువై లిగమెంట్ టేర్ అవుతుంది. తల్లి కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ డైట్ వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుందంటారా? ఇప్పుడు వీక్గా ఉండే ఆవుకి స్ట్రాంగ్గా ఉండే దూడ పుట్టదు కదా సార్. చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? నీకు ఆయాసం వస్తూ ఉందంటే నీ హార్ట్ బ్లాక్ స్టార్ట్ అయినాయి అని అర్థం. హైజీనిక్ గా ఉండాలి అనేది, ఎక్కువ హైజీనిక్గా ఉండాలనుకునే వాళ్ళకి రోగాలు వచ్చినాయి. మడ్డిగా పడిన వాళ్ళందరూ బతికిపోయినారు. ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇంకా చిన్నప్పుడు పరిగెత్తి కళ్ళు తిరిగి కింద పడిపోయి అమ్మ కళ్ళు తిరుగుతాడు, నువ్వు డబ్బా కొంచెం చెప్పు అనుకోని కూడా పరిగెత్తినావు. ప్రతిదానికి రీజన్ లేజినెస్ అంటారు. దగ్గేదానికి కూడా నీకు శక్తి లేకపోతే నువ్వు బతికిండేది వేస్ట్ కదా. నమస్తే సార్. నమస్తే సార్, అసలైన ఆరోగ్యం అంటే ఏంటి? ఎగ్జైటింగ్గా ఉండాలి లైఫ్. ఆ ఎగ్జైట్మెంట్ లేదు జనాలకి. చచ్చులాగా బతుకుతూ ఉంటారు. అబ్బా లేస్తూ ఉంటారంటే పని కోసం లేయడంలే, కాఫీ తాగొచ్చు అని లేస్తూ ఉంటారు. కాఫీ కోసం లేస్తారు. అబ్బా పని ఎట్లా చేయాలి, కాఫీ అయినా తాదాము అని. ఆ కాఫీ ఏం చేస్తూ ఉంది? మీకు కిక్కిస్తూ ఉంది. డెఫినెట్లీ సిగరెట్టు, కాఫీ, డ్రగ్స్ అన్నీ కిక్కిస్తాయి. బట్ ఆ కిక్ ఎక్కువసేపు ఉండదు, కొంచెంసేపు మళ్ళీ పోతుంది. దాంట్లో ఉండే కెఫీన్ మీ బ్రెయిన్లో ఉండే రిసెప్టార్స్ని లేపుతాయి. అది కిక్ వస్తుంది. కొంచెంసేపు మళ్ళీ పడిపోతుంది. మళ్ళా గంట తర్వాత తాగాలనిపిస్తుంది, మళ్ళీ గంట తర్వాత సిగరెట్ తాగాలనిపిస్తుంది. నిస్సత్తువుగా ఉంటారు. ఎందుకంటే మీ బ్రెయిన్లో రిసెప్టార్స్ పడిలేసి ఎలాస్టిసిటీ రబ్బర్ని నువ్వు లాగి సాగదీస్తూ ఉంటే సాగిపోయినట్లు అయిపోయి 30-40 ఏళ్ళకంతా బ్రెయిన్ డీజనరేటివ్ డిసీజెస్, పార్కిన్సన్స్, ఆల్జమైర్స్, మతిమరుపు రోగాలు, షివరింగ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అందరూ 8 అవర్స్ నిద్రపోవాలనేది అందరికీ వచ్చేసిందా? 8 అవర్స్ జనరల్గా 8 అవర్స్ నిద్రపోవాలని పేపర్లో రాస్తారు, అందరూ చెప్పింటారు, మహానుభావులు అందరూ చెప్పింటారు. జస్ట్ ఓ 40 years ముందర పొలం పనులు చేసుకొని వచ్చి, అన్ని పనులు చేసుకొని వచ్చి పొలంలో దున్ని గిన్నిన మగవాళ్ళందరూ స్నానం చేసి కొంచెం బాతాకాన్ని వేసి పడుకుంటే, ఆడవాళ్ళందరూ వీళ్ళు పడుకున్నాక కొన్ని పాత్రలు కడిగేది ఇవన్నీ పనులు చేసి 11 గంటలకు పెద్ద ఆమె పడుకుంటే, మళ్ళీ 3 గంటలకి కోడి కూయికి ముందరనే ఎక్కడ లేచి తింటారు, నిద్ర పట్టదు. అంటే 3-4 hours నిద్రపోయేది. కానీ లేస్తే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అని చిన్నగా లేచి చిన్నగా సర్దుకుంటా, బట్టలు సర్దుకుంటా, అది చేసుకుంటా, అందరూ లేటప్పుడు ఎవరు మరి ఆవులు గడ్డేయడము, దంచడము, రుబ్బడము, గలగల శబ్దాలు గిబ్దాలు అట్లా బ్రహ్మముహూర్తంలో లేమని ఎవరు చెప్పేవాడు కాదు. వాళ్ళు ఎంతసేపు నిద్రపోయినారు? 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు. మనకెందుకు వచ్చింది 8 hours కొత్తగా? 8 hours నిద్రపోలేకపోతా ఉండమే అనే ఆందోళనతో నిద్ర పట్టుకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎట్లా 8 hours చూసుకొని టైము, అయ్యో ఈరోజు 7 hours నిద్రపోయినానా, అయ్యో ఐ స్లెప్ట్ 1 hour లెస్ టుడేనో అనుకుని ఏడ్చుకుంటా ఉండాలి చూసిన. మరేంటి? సో ఆ కండిషన్ నుంచి బయటపడాలి. నైట్ అంతా నిద్రలోనే బ్రెయిన్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ క్లీనప్ చేసుకుంటూ ఉండే ప్రాసెస్ జరుగుతుంది. సో నిద్ర అవసరమే. ఎన్ని గంటలు అనేది కండిషన్. కొంతమంది డెఫినెట్గా కొంచెం ఎక్కువే కావాలి, కొంతమందికి తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉంటారు. ఈ తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉండేవాడు, అయ్యో నాకు నిద్ర పట్టలేదు కాబట్టి నేను యాక్టివ్గా ఉండలేకపోతా ఉండనేమో అనే ఆలోచన వచ్చడమే జబ్బు. దాన్నే సైకోసమాటిక్ అంటాం. ఇట్లా వాళ్ళే ఈ కేటగిరీలో ఉండేది. అన్ని టెస్టులు బాగుంటాయి, నాకు ఈ నొప్పి, ఆ నొప్పి, చేయి నొప్పి, కాలు నొప్పి, పొట్ట నొప్పి అన్నీ బాగుంటాయి. నువ్వు ఇంత చికెన్ పకోడా, గోబీ మంచూరి, పానీపూరీలు తిన్నావు, పొట్ట నొప్పి వచ్చింది, టెంపరీ. నువ్వు నెక్స్ట్ రోజు ఉపవాసం చేస్తే పొట్ట నొప్పి పోతుంది, కొంచెం నీళ్ళు తాగితే పొట్ట నొప్పి పోతుంది. దాని పొట్ట నొప్పి కదా మళ్ళీ డాక్టర్ తిరిగిపోతే మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకొని, మళ్ళీ పెయిన్ కిల్లర్లు వేసుకొని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లా అనవసరంగా ఆందోళనతో వచ్చే జబ్బులు ఎక్కువైనాయి. యాక్చువల్గా జబ్బులు 100కి 20, 30 మందికే ఉంటాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు అన్నీ 100లో 20 మందికే ఉంటాయి. మిగతా 80 మందిలో ఎక్కువ మందికి
సైకోసోమాటిక్. ఇప్పుడు మనిషి ఏమి డెవలప్మెంట్ అంటే ఏమీ పని లేకుండా కూర్చొని ఉంటాడు. ఒక ఆమె ఎవరో పనామె వచ్చి పంపు చిమ్ముతూ ఉంటుంది. అక్కడ జిమ్ము ఇక్కడ లేపు అంటూ ఉంటాడు. ఇటు తిప్పితే మెడ పట్టుకుపోతుంది. సార్ మెడ పట్టుకుపోయింది సార్ అంటే, నువ్వు మెడ తిప్పితే కదా పట్టుకుపోయేదానికి. డాక్టర్ తిరిగిపోతే అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మ నువ్వేం చేస్తావమ్మా అంటే, సార్ ఏమి చేయను సార్ అని. ఏదో చేస్తే కదా మెడ పట్టుకునేది. లేదు గమ్మునన్న తిప్పు, మెడ బాగా పక్కకి తిప్పు. నిద్రలో మెడ పట్టుకుంది అంటారు, లేకపోతే మోకాళ్ళ నొప్పి అంటారు, జాయింట్ పెయిన్స్ అంటారు. ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ లేదు. నువ్వు ఖాళీగా ఉండకుండా నడుస్తా, ఆ చేతులు కదిలిస్తా. చిన్నపిల్లలు గమ్మున ఉంటారా? ఇట్లే ఉంటారా చిన్నపిల్లలు ఎవరన్నా? మరేంటి అది? దే ఆర్ విత్ నేచర్. తల్లిపాలన్నీ తాగుతాడు, కేరింతలు కొడతాడు, చేతులు కాళ్ళు గీళ్ళు. మన కాలు ఎత్తాలంటే మన వల్ల కాదు. ఇన్ని సజ్జలు తినేసి పక్షులన్నీ బెంగళూరు పోయేస్తాయి. మనం పక్షులు, మేకలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, చేపలు, రొయ్యలు, కప్పలు అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి లేలేం. అక్క పైకి లేపు అంటూ ఉంటారు. మరేంటి? సో మనము రియల్గా నేచర్ దగ్గర లేము. నేచర్ అంటే ఏంది? నీతో నువ్వే నేచర్. నీకెప్పుడు స్ట్రాంగ్ అవుతావు మెంటల్గా? చిన్న చిన్న పనులు చేసుకో. నువ్వు లేస్తానే బెడ్షీట్ మడత పెట్టు. మీ భార్య ఏదో చెప్పింటుంది, మీ అమ్మకి ఏదో హెల్ప్ చేయి, మీ నాన్నకి ఏదో మందులు తేవాలో మర్చిపోకుండా. మీ పిల్లగాడితో పిలిచిపోయి వర్షంలో నానడానికి ఖర్చేముందమ్మా? ఎన్నిసార్లు నానింటావు చిన్నప్పుడు? అమ్మో ఏమైపోతుంది? అరే ఏం కావురా, నీకు ఇమ్యూనిటీ ఉండాలా. వర్షం నానితే ఏం కావు. మళ్ళా 5,000 ఇచ్చి రెయిన్ డ్యాన్స్ అని అడవి డబ్బులు ఇచ్చుకుంటారు. ఇక తిక్కబట్టిందా? న్యాచురల్గా వర్షం పడతా ఉంటే మీ డాబా మీద పోయి నానండి రా, ఏం కాదు. సెల్ ఫోన్లు అన్నీ పక్కన బారేసి హ్యాపీగా నానండి. పడుకొని కళ్ళల్లో వాన పడుతూ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. పిల్లలు దానికంటే ఎంజాయ్ ఏది కాదు వాళ్ళకి. మీరు ఇచ్చే పెద్ద పెద్ద వస్తువులు ఇవన్నీ వాళ్ళకి నథింగ్. ఎంత పెద్ద బొమ్మ తీయించినా చీల్చి ఆడ బారేసి మళ్ళీ కొత్తదనాన్ని కోసం వస్తాడు పిల్లడు. బికాస్ హీఈస్ ఎక్సైటెడ్, హీఈస్ విత్ ద నేచర్, హీఈస్ ప్రకృతి హిమ్సెల్ఫ్. ఈ డిస్టర్బెన్స్ నుంచి ఎలా బయటపడాలి సార్? నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు 20 ఏళ్ళప్పుడు ఎట్లుండావు? అందంగా ఉండింటావు. 40 ఏళ్ళకు 60 ఏళ్ళకు నువ్వు చచ్చేదానికి దగ్గర ఉండావు. ఇప్పుడు నువ్వు ఇంకా నేను ఫోకస్లో ఉండాలి ఎందుకు అనుకోవాలా? నువ్వు సైలెన్స్లో నిన్నెవరు పట్టించుకోకుండా ఉంటే నీతో నువ్వు ఉండగలిగి, నువ్వు నేచర్తో ఉండగలిగి, ఆ సన్ రైజు, సన్సెట్, పార్కులో పోయి కూర్చోవడము, ఆ చిన్నపిల్లలతో ఆడుకోవడము, చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే చూడడము, ఇంకా నీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా వీలైతే హెల్ప్ చేయడము, ఇవన్నీ నీకు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎండ్లెస్ పాసిబిలిటీస్. అవన్నీ పక్కన పెట్టేసి నాకు ఇదే కావాలా అనుకొని ఒకే లైన్లో ఆలోచించడమే జబ్బుకు మూల కారణం. 20 ఏళ్ళకు కూడా ఒక్క ఫ్లోర్ మెట్లు ఎక్కలేకుండా ఉన్నాడు. వాడి స్ట్రెంగ్త్ ఉందా? ఉంది కదా, మరి ఎందుకు ఎక్కలేదు? బద్ధకం అంటారా? బద్ధకమే 100%. ఎక్కలేదు కాబట్టి వాడు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 10 అడుగులు కూడా వేయలేక ఆయాసం వస్తుంది. ఆయాసం ఎందుకు వచ్చింది? నడసలేదు కాబట్టి. హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్ లేదు. ఓకే. ఏ జంతువైనా పరిగెత్తి ఆహారం పట్టుకుంటుంది, అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్కి. అవి ఆ గ్యాస్ చేసినప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొత్తం టాక్సిన్స్ అనేవి ప్రతి సెల్కి ఆక్సిజన్ అన్ని సూపర్గా ఉంటాయి. ఒక పులి జింకను పట్టుకోవాలంటే చాలా శ్రమ పడాలి, ఊరికే దొరకదు అది. ఆ ఎక్సర్సైజ్ లేదు కదా మనిషికి. సో ఎప్పుడు ఎక్సర్సైజ్ తగ్గించుకుంటా వచ్చినావు ఏజ్ పెరిగే కొద్దికి నియంత్రణ నువ్వే అనుకోని 40 years వచ్చినాయబ్బా ఇప్పుడు పరిగెత్తకూడదంట, మోకాళ్ళు అరిగిపోతాయంట అని నీకు నువ్వే గూగుల్ చేసుకోనో లేదా డాక్టర్ చెప్పినాడనో నువ్వు నడవగలిగితే కూడా నువ్వు ఆపేస్తా ఉండవు. ఆపేసినప్పుడు ఏమవుతుంది? చిన్నగా ఫిక్స్ అయిపోతాయి జాయింట్స్ అని. నువ్వు ఆయాసము చిన్నప్పుడు పరిగెత్తి కళ్ళు తిరిగి కింద పడిపోయి అమ్మ కళ్ళు తిరుగుతాడు నుండబ్బా కొంచెంసేపు అనుకోని కూడా పరిగెత్తినావు. నీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తానే ఏసీలో కూర్చొని బాగా డబుల్ బిర్యానీలు తిని ఇంతలా అయిపోయి ఎప్పుడు లిఫ్ట్లో పోతా, పైకి ఎక్కలేకుండా, ఒక ఫ్లోర్ కూడా, ఒక బస్ స్టాప్ కూడా నడవకుండా, హార్ట్ లంగ్స్ నాకు వీక్ అయినాయి అనుకొని డాక్టర్ తిరిగిపోతే ఏం చేస్తావు? డాక్టర్లకే చాలామంది ఒబేస్గా ఉంటారు. డాక్టర్లు ఫిట్గా మిలెట్స్ తిని చాలా తక్కువ. అక్కడ పోయి మళ్ళీ నువ్వు మిషన్లన్నీ పెట్టి అన్ని మందులు తింటావు. నువ్వు నడిస్తే క్లియర్ అవుతుంది. నువ్వు దగ్గితే నీ ఫ్లమ్ బయట వస్తుంది. దగ్గే శక్తి ఉండాలా. దగ్గే శక్తులు అంటే పరిగెత్తాలా, రోజు స్కిప్పింగ్ చేయాలి 5 నిమిషాలన్నా 5 minutes అన్నా. అవన్నీ ఏం చేయకుండా స్వామి నా ఆరోగ్యం బాగుండాలంటే ఎట్లా కుదురుతుంది? సో హెల్తీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వారంలో 2 రోజులన్నా పరిగెత్తాల. మహిళలు పరిగెత్తలేకపోతే స్కిప్పింగ్ చేయాలి. ముందరి కాళ్ళతో నడవాలా. అప్పుడు మీ పిక్కలు, కాళ్ళలో ఉండే పిక్కలు సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. అవి గట్టిగుంటే పంపింగ్ అవి చేస్తాయి, మీ హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. సో ఓల్డ్ ఏజ్లో 60-70 ఏళ్ళ తర్వాత వచ్చే హార్ట్ ఎన్లార్జ్మెంట్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇవన్నీ చాలా సింపుల్ కదా. ఇవన్నీ చేయకుండా
ఏదో టిప్ చెప్పేయాలా, ఈ కషాయం తాగితే నీకు బాగా అయిపోతుంది, మా దాగు 3 రోజుల్లో మీ పొట్ట మాయం. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? అప్సైడ్. ఇవంతా నవ్వుకునే దానికి పనికి వస్తుంది. ఈ చేయలేని లేజినెస్ ఉండే పీపుల్కి ఏదో తాగుతారు పాపం. ఎడ తగ్గుతుంది? చిన్నగా తగ్గాల, నెలకు 2 కిలోలే తగ్గాల, సాయంత్రం 6 తర్వాత తినకూడదు, పొద్దున్నే లేచి ప్రాణాయామ యోగా చేసి సూర్య నమస్కారాలు చేసి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలా, నువ్వు లడ్డు తినాలా, పల్లీలు తినాలా, జొన్న రొట్టెలు తినాలా. సంతోషంగా ఉండేదానికి నీ మైండ్లో ఏది డిస్టర్బ్ చేస్తూ ఉందో దాన్ని పక్కన పెట్టేయాలా. నీ వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, ఏదో చేసినావు, నీ హిమోగ్లోబిన్ బాగుంది, ఆరోగ్యంగా ఉండవు, అయినా జెనెటికల్గా వాట్ ఎవర్ రీజన్, అది వదిలేయాలా. దాని పోయి మళ్ళీ జూబిలీస్ పోయి ఎవడు నాటుతాడు వరి అని చెప్పి మొత్తం అంతా పోయి ఆడు 10 లక్షలు ఇచ్చి ఆ నాట్లు మళ్ళీ పడిపోకుండా మళ్ళీ స్టెరాయిడ్లు వేసుకొని దాంతో సైడ్ ఎందుకురా? పో కేబీఆర్ పార్క్లో తిరుగు హ్యాపీగా, ఒక కుక్కను పెంచుకో, పిల్లిని పెంచుకో, హ్యాపీగా ఉండు. హ్యాపీనెస్ అలా కూడా వెతుక్కోవచ్చు. చిన్న చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండొచ్చు. పొద్దున్న లేస్తాను బెడ్షీట్ మడత పెడితే హ్యాపీగా ఉంటావు. నీ బాత్రూమ్ నువ్వు 10 సెకండ్లు కడిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు. వచ్చిన వాళ్ళు ప్రేమగా మాట్లాడి నీళ్ళు ఇస్తే హ్యాపీగా ఉంటావు. అందుకనే ఈ వస్తువుల మీద పీడ. వస్తువులు అవసరమే, ఎంతవరకు అంతవరకు అంతే. సార్ మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? ఏం తింటారు డైలీ? నేను తక్కువ తింటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేది ఒకటేసారి తింటా. తక్కువ తింటా కదా, తక్కువ టైమ్స్ తింటా. ఓకే. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ని. నాకు ఎండోస్కోపీలు చేసి ఈ ఊర్లో కూడా చేసినారు, బెంగళూరులో చేసినారు. 3+ ఎరోషన్స్ అంటే లోపలంతా పుళ్ళులాగా ఉన్నాయిరా, నువ్వు 2 అవర్స్కి ఒకసారి తింటానే ఉండాలా. ఇంకా ర్యాంటిడీను, సిమిటిడీను, పెంటాప్రజోలు, జలసిల్లు సపరిస్తానే ఉండాలని. అది తింటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎన్ని రోజులని రాగి జావతో నా అసిడిటీ మొత్తం పోయింది. ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం స్టాప్ చేసేస్తే రేపంతా ఏం తిన్నాను, ఎల్లుండి పొద్దున్న వరకు 36 అవర్స్ నో ఫుడ్, సమ్ టైమ్స్ నో వాటర్ ఆల్సో. 36 అవర్స్ ఉంటారా? అంటే 36 డేస్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. 36 అవర్స్ ఇస్ నథింగ్. అంటే నేను అసిడిటీ పేషెంట్ ఉండగలిగిన, విచ్ ఈస్ అగైన్స్ డాక్టర్స్ అడ్వైస్. నువ్వు అసలు ఖాళీగా పెట్టకూడదు, నేను పొట్ట అంటారు కదా. మరి ఏం జరిగింది? నా మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది లోపల, నోట్లో నుంచి కింద పొట్టలో వరకు ఒక పొర ఉంటుంది. ఆ పొర లోపల పొట్టలో ఉండే మజిల్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకే హైడ్రోక్లోరిక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్, మనం తినే మాంసాన్ని కూడా కరిగించే యాసిడ్ కూడా మన పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయిన అసిడిటీ అల్సర్ అయ్యేది ఆ లోపల పొర డ్యామేజ్ అయితే చిన్న చిన్నగా ఎక్కుతా వస్తుంది. దాన్ని కట్ చేసి కుట్టుతారు, అవన్నీ చేస్తారు. సో దానికి రాగి జావా సూపర్గా పనిచేస్తుందని నేను అర్థం చేసుకొని రోజు పొద్దున లేస్తాను 4 గ్లాసులు రాగి జావా తాగిన. 10 ఏళ్ల ముందర 2010లో అప్పుడు ఎక్కువ తాగేవాడిని. ఇప్పుడు కూడా మా మదనపల్లిలో మా ఊర్లో ఉంటే డెఫినెట్గా 3-4 గ్లాసులు తాగుతా. అసిడిటీ మాయం. ఇంట్లో కాఫీ లీటీలు ఎత్తేసి ఒక గిన్నెకి రాగి జావా చేసేయాలి. దాంట్లో ఏలకలు వేసుకోండి, జీడిపప్పు ఏమైనా వేసుకోండి, టేస్టీగా చేసుకోండి, బాగా తాగండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు 9-10 గంటలకు మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇంటి ఫుడ్, ఆ జొన్న రొట్టెలు కానీ, రాగి ముద్ద కానీ, అరికల అన్నం కానీ, పొంగల్ కానీ, పెసరట్లు కానీ, రైస్ తగ్గించేసి, లేదా రైస్ అయితే కూడా రెడ్ రైసో, బ్లాక్ రైసో, పట్టని బియ్యం, పైన పాలిష్ పట్టని బియ్యమో అలాంటి వాటితో పొంగల్ గింగలు ఏమైనా ఏం కావాలంటే చేసుకొని, పొంగల్ ఎందుకంటే పప్పు కూడా పడాలి, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో అవన్నీ బాగా ఫుల్గా తినేసి తృప్తిగా ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెరిగేసుకొని నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తొక్కాల, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. సో ఎవరు రాగి జావ తాగి 1 వీక్ ఆరికలు పొద్దున్నే తిని సాయంత్రం 6 గంటలకు జొన్న రొట్టెలు, అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, అది గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, సూపర్. నేచర్ క్యూర్ అవసరంలే. 100కి ఇప్పుడు పేషెంట్లు ఉండేవాళ్ళల్లో, ఇప్పుడు పేషెంట్లు 100లో 20 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 20 మందిలో 80% పీపుల్ రికవర్ అయిపోతారు. ఎప్పుడైతే నువ్వు లంకనం చేస్తావో బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో శత్రువులు మీ ఇంటికి వచ్చినారు, వాళ్ళు కత్తెత్తుకొని వచ్చినారా, కర్రలు ఎత్తుకొని వచ్చినారా అనేది తెలుసుకొని బాడీ దానికి సరిపోయే సైనికులు తయారు చేసేదానికి టైం ఇవ్వాలి. అప్పుడు ఇస్తే ఆ సైనికులు వాళ్ళని శత్రువులు చంపేసి 2 రోజులు 3 రోజులు బాగా అవుతావు కదా, మళ్ళీ నువ్వు రెడీ అవుతావు. అంటే ఏమి, నువ్వు ట్యాబ్లెట్ వేయకనే, పెయిన్ కిల్లర్ లేకనే, యాంటీబయాటిక్స్ వేయకనే, నువ్వు యాంటీహిస్టమైన్ చేయకనే, స్టెరాయిడ్స్ వేయకనే నీ బాడీనే తయారు చేసింది సైనికులు. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయింది. అప్పుడు నెక్స్ట్ టైం ఎవరన్నా సైనికులు దొంగలు వస్తే కూడా నీ సైనికులు రెడీగా ఉంటారు. వాళ్ళు ఒకవేళ సైనికులు తగ్గిపోయినా ఎవరిని తయారు చేసి వీళ్ళతో ఎదుర్కోవాలా, ఈ పర్టికులర్ బ్యాక్టీరియాకి, ఈ పర్టికులర్ వైరస్కి అనే ఒక ఇంటెలిజెన్స్ నీ బాడీకి వస్తుంది. వెరీ కామన్ సెన్స్ అది. వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది అంటారు కదా. ఇప్పుడు ఉండే వాళ్ళకి వారంలో 2 రోజులు ఉంటే కూడా మంచిదే. ఎందుకంటే ఇంత తింటా ఉంటారు, పనే చేయడం. రాత్రి ఈ పెళ్ళికి పోతారు, 100 రకాలు తింటారు. ఏమనుకుంటారు, రేపు ఉపవాసం ఉండాలనుకుంటారు. మళ్ళీ పొద్దున్నే కాడి మళ్ళీ కాఫీ, టీ, మళ్ళీ ఇడ్లీ, దోశ. కొంతమంది డైలీ బిర్యానీ తింటారు సార్.
మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందుకే ఇప్పుడు హాస్పిటల్ ఎక్కువ అవుతాడు. డైలీ తింటా ఉండవు, డైలీ పొట్ట నొప్పి వస్తూ ఉంది, డైలీ మంట పుడతా ఉంది, డైలీ డిస్కంఫర్టబుల్గా ఉండవు, డైలీ మత్తు వస్తూ ఉంది, డైలీ యాక్టివ్గా మెట్లు ఎక్కలేకుండా ఉండవు, మాట్లాడాలంటేనే కష్టంగా ఉంది. లాస్ట్కి లైట్ నువ్వు ఆఫ్ చేయి అని కొట్టుకుంటూ ఉంటారు. శక్తిహీనులుగా ఉండరు. మరి అంత శక్తిహీనంగా ఎందుకు ఉండాలా? మనిషి ఇన్ని రకాల ఫుడ్స్ తెలుస్తూ ఉంది, ఎక్సర్సైజ్ ఏంటి, యోగా ఏంటి, నేచర్ ఏంటి, ఇన్ని విషయాలు తెలుసు. ఏ జంతువుకు తెలియదు కదా. మరి ఎట్లా హ్యాపీగా ఉండాలనే విషయం కూడా తెలుసు కదా వీడికి. మరి వీడు అన్హ్యాపీగా ఉండేదానికి చేయాల్సిన పనులన్నీ చేసి దేవుడిని ముక్కొని, అది కూడా ఏంది, ఆడోళ్ళు ముక్కుతారు దేవునికి, మా ఆయన ఆరోగ్యం బాగా చేసి ఆమెని. వీడు పొద్దున్నే 6 గంటలకు పోయి బ్రాంతి షాపులు పోయి తాగేసింటాడు. ఈమె పూజ చేస్తే ఆయన ఆరోగ్యం ఎట్ట బాగుపడుతుంది? నువ్వు అంత తెలివినామైతే ఆయన పిలుచుకొని వాకింగ్ పో, గ్రౌండ్లోకి పో, బాగా వాకింగ్ చేయండి, నువ్వులు నూనె పెట్టుకొని ఎండలో ఉండండి, ఏం డెఫిషియన్సీ, బీటోల్ డెఫిషియన్సీ అంబలు తాగండి, వేడిగా జొన్న రొట్టి చేసుకొని భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకొని తినండి. కంప్లైంట్ ఏమంటే, సార్ మీరేమో చెప్తారు, మాకు రాగి ముద్ద చేసేవాళ్ళు లేరు సార్, మీరన్నా చెప్పండి సార్ నా భార్యకి అని ఫోన్ ఇస్తాడు. నీ భార్య నా మాట ఎందుకు తింటుందిరా? ఒరే నువ్వు కాళ్ళు పట్టుకుంటావో కడుపు పట్టుకుంటావో చేసి, లేదు అంత నీకు ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో రాగి ముద్ద చేసేది, పెద్ద పని ఏం కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అందరూ జాబులు పోతా ఉన్నారు, ఎవరికో చెప్తారు, ఏదో చేస్తారు, ఫోన్ వచ్చేస్తుంది, అందులో తినే ఓపిక. జొన్న రొట్టె అంటే నమిలి తినాలి కదా. వీళ్ళకి స్మూతీస్ అని డుబుక్కని పోవాలి లోపలికి, డుబుక్కని ఆకలి కావాలా, మళ్ళీ గంటకంతా మళ్ళీ తినాలా. ఆకలి కాకపోతే భయం వీళ్ళకి. ఎంత ఆనందం ఆకలి కాకపోతే. అరే ఆకలి కాకుండా ఎనర్జీ ఉండాలంటే నీ బాడీలో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అవుతా ఉండదు. నాకు అది జరుగుతుంది. ఎందుకు? ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే కార్బోహైడ్రేట్స్ అరిగి ఎనర్జీ ఇచ్చి ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్ వస్తుంది. అంటే లాంగ్ అవర్స్ 6-8 hours నీకు ఆకలి కాకుండా ఉంది ఏదైనా ఫుడ్ తింటే అది కరెక్ట్ ఫుడ్. తొందరగా అరిగి ఫుడ్ తిన్నామంటే దరిద్రము అని అర్థం. ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోవాలంటారు. వెరీ సింపుల్. ప్రపంచమంతా అటు చెప్తా ఉంది అది. నీ కలోన్ క్యాన్సరు, రకరకాల స్టమక్ క్యాన్సర్లు అన్నిటికీ కారణము ఫైబర్లెస్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అసలు ఏమో ప్యాకెట్ ఫుడ్ ఎప్పుడైతే ప్యాకెట్లోకి పోతుందో అది డేంజరు. ఫ్రెష్గా ఉండాలి ఫుడ్. ఇంటి ఫుడ్ తినేసి పోవాలా, మళ్ళీ ఇంటికి వచ్చి తినాలా. మధ్యలో ఆకలేస్తే జామకాయలు తినండి, పల్లీలు తినండి, ట్రైన్లో సుండలు ఇస్తారు, శనగలు దాన్ని మసాలా పెట్టిస్తారు. డైరెక్ట్గా ఫుడ్ తినండి. బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు ఇవి కాదు తినాల్సిందే. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఆల్రెడీ ప్రూవన్ కదా. ఇప్పుడు పెద్ద డాక్టర్లు, ఈ ఊర్లో ఉండే డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు, ఇప్పుడు అంత గట్ మైక్రోవేమో, పొట్టల మైక్రోవేవ్ బాగుండాలా, కడుపు చల్లగా ఉంటే బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది. అంటే గట్లో ఉండే బ్యాక్టీరియా బుర్రలేకి పోకుండా ఒక మధ్యలో గోడ ఉంటుంది, వాటిని గట్ నుంచి బ్రెయిన్కి కనెక్షన్ కట్ చేస్తా ఒక బ్యారియర్ ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్ చేసి దాటుకొని పోతుంది పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా, పోయి లోపల బ్రెయిన్లో ఉండే బ్యాక్టీరియాతో కలిసి పనిచేస్తుంది. అందుకని గట్టు బాగుంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు, ఆనందంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. గట్టు బాగాలేకుండా నువ్వు కూల్ డ్రింకులు తాగి యాంటీబయాటిక్లు వేసి అరక్క, నువ్వు తినే ఫుడ్ రిచ్ ఫుడ్ తింటావు అన్న బాడీకి పట్టక బాగా తింటానండి అని నాకు డల్లుగా ఉంది అంటే నీ పొట్టలు బాగా ప్రాబ్లం పొట్ట దగ్గరే ఉందండి. పొట్టే ఇప్పుడు గట్ మైక్రోబియము, గట్ హెల్త్ అనేది ప్రపంచమంతా మాట్లాడుతూ ఉంది. చూడండి యూట్యూబ్లో తీసి. జపనీస్ వాకింగ్ అని మాట్లాడుతూ ఉంది, అంటే 3 minutes పరిగెత్తాలి, హార్ట్ రైట్స్ కొట్టుకోవాలా మన అని ప్రపంచమంతా మాట్లాడుతూ ఉంది. ఇదే చెప్పుకుంటా ఉన్నాం మనం 10 ఏళ్ల నుంచి. పరిగెత్తండ్రా కొంచెంపన్నా పరిగెత్తండ్రా అని చెప్తానే ఉన్నాం. జనం ఎంత సండే మార్నింగ్ అయితే 5కే లేచి ఎక్కడ మాంసం దొరుకుతుందా అని పోయి గంటల సేపు ఆడు వెయిట్ చేసి చూస్తూ ఉంటారు, వాడు కోస్తూ ఉంటే చూసి ఏమో. ఇప్పుడు ఏ జంతువు అయినా మాంసం సంపాదించుకోవాలంటే పరిగెత్తాలా, పరిగెత్తి పట్టుకుంటుంది, తింటుంది. అది దానికి ఎలిజిబిలిటీ ఉంది. మనం పనే చేయడంలే. ఆదివారం ఇంత బిర్యానీలు చేసుకొని సెల్ స్విచ్ ఆఫ్ చేసి చెమట పట్టేసి అది తిన్నాక ఊపిరాడక బేవని తేలిపి పెప్సీలు తాగి ఇట్ట దొర్లి కోడిని మింగేసిన పాములాగా పొట్టనొప్పి పట్టుకొని ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటే ఆమె దొరుకుతూ ఉంటుంది కింద. వీడు కిలో తింటే ఆమె 1 కిలో తింటుంది కదా. మరి ఎట్లా? ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా, ఎనర్జీ పోతే. సో నేను వెజిటేరియన్ కాబట్టి అట్లా మాట్లాడతా. 35 ఏళ్ళ నుంచి వెజిటేరియనే. అంటే జీవహింస వద్దు అది అని నిలిపేశాను నేను. మా అమ్మ వెజిటేరియన్, అట్లా మా సిస్టర్స్ మేము ఎవరు తినం, మేము నలుగురు పిల్లలు ఎవరు తినము. నా హిమోగ్లోబిన్ 17 ఉంది, నేను గట్ మైక్రోవేవ్ బీటోల్ లేదు అంటారు. అరే నువ్వు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్న పిసుకొని తింటా ఉండు, నువ్వులను పూసుకొని ఎండలో ఉండు, విటమిన్ D3 వస్తుంది, బీటోల్ వస్తుంది, నువ్వు లడ్డు తిను,
పల్లీలు తిను, కొబ్బరి తిను, అభిషేక్ తిను, మునగాకు తిను, ఇన్ని రకాలు తింటా ఉండవు. ఆవు గడ్డే తింటుంది, 10 లీటర్ల పాలు ఇచ్చి 10 మంది బిడ్డలు కంటుంది. నువ్వు అన్నీ తిని నీకు శక్తి లేదు ఏంటి మరి? ఇన్ని రకాలు తింటా ఉండవు. ప్రోటీన్, అది విటమిన్స్, ఇది సెలీనియం, ఏందిరా నేచర్ అవన్నీ తెలుసుకొని తల్లిలాగా నీకు ఈ సీజన్లో సీతాఫలంకాయలు, ఈ సీజన్లో అల్లనేడికాయలు, ఈ సీజన్లో మామిడి పండు, ఈ సీజన్లో జామకాయలు ఇన్ని ఇస్తూ ఉంది. ఏ జంతువుకు దొరకవు, ఇవి తింటే చాలు. మీరు బుర్రలేం పెట్టి గూగుల్ చేయనక్కర్లే. సీజన్లో వచ్చిన ఫ్రూట్స్, సీజన్లో వచ్చిన వెజిటబుల్స్, వీలైనంత వరకు మందులు కొట్టకుండా ఉండేటివి, వర్ష ఆధారితంగా పండిండేటివి, వర్షంతో పండిండేటివి రిచ్. రాయలసీమలో వర్షం కోసం వెయిట్ చేస్తా, అది పడతానే మొలకెత్తుందే. ఆ పల్లీలకు ఉండే స్ట్రెంగ్త్ నీళ్లు కట్టేసి పల్లీలకు ఉండదు. ఆ కందులకి, ఆ కొర్రలకి, ఆ సామలకి ఉండే న్యూట్రిషన్ వాల్యూ వీటికి ఉండదు. ఎక్కువ నీళ్ళు కట్టిన మామిడి పళ్ళు టేస్ట్ ఉండవు. వర్షానికి పండుతాయే చెట్లు, అవి సూపర్ ఉంటాయి టేస్ట్. నీ వల్లైన పని నువ్వు చేసుకుంటా చిన్న చిన్న ఆనందాలు పొందుతా ఉంటే ఈ పెద్ద పెద్ద వాటి కోసం ఏదో చేంజ్ చేసేలా ప్రపంచాన్ని అనేవి పక్కన పెడతావు. నువ్వు హ్యాపీగా ఉండాలేమో దాని గురించి మాట్లాడు. ఎదుటి వారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా అదే పెద్ద డేంజరు. ఎదుటి వాళ్ళు మార్చాలనుకునేదే. ఎందుకు చెప్తుందంటే నీ మైండ్ నిన్ను మారేదానికి స్కోప్ ఇది. నిన్ను పొద్దున లేచి రన్నింగ్ చేయమంటుంది, యోగా చేయమంటుంది కదా, నువ్వు చేయవు, నువ్వు సోమేరి. అదే ఎదుటి మీద తప్పులు పట్టడము, వాడు ఇట్లున్నాడు అట్లున్నాడు చూడు, అది భలే ఇష్టపడతావు అనమాట. అందుకని దాని మీదనే ఉంటావు ఎప్పుడు. నీ మీద నువ్వు బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను రన్నింగ్ చేయటప్పుడు అనుకుంటా ఉంటా 6 కిలోమీటర్లు అనుకుంటా, జనరల్గా 5-6 పరిగెత్తాను నేను నాన్ స్టాప్గా. అబ్బా ఈరోజు కొంచెం కాలు నొప్పి వచ్చిందే అంట. కాలు నొప్పి వచ్చిందా, ఓకే నిజంగానే వచ్చేటట్టు కొంచెము, దాన్ని మళ్ళీ చెప్పినావు కదా, ఎందుకు చెప్పినావు? కొంచెం పైన ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అప్పుడు కాలు నొప్పి తగ్గిపోతుంది, హ్యాపీ హార్మోన్, చిన్న చిన్న మాస్క్ అయిపోతాయి అవి. దాని తర్వాత ఎట్లా కాలు పెడితే నాకు నొప్పి లేకుండా ఉంటుందో అట్లా కాలు పెట్టి పరిగెత్తా. తర్వాత నా 5 అయితేనే ఇంక జాలేని నన్ను కరప్ట్ చేస్తుంది అది. నువ్వు నన్ను కరప్ట్ చేస్తాను కాబట్టి 7 పరిగెత్తా అని చెప్పి ఇంకొక కిలోమీటర్ ఎక్కువ పరిగెత్తా. అట్లా చేయాలా? అదే పెద్ద గేము. నీతో నువ్వు ఆడేది సూపర్ గేము. భార్య భర్త తిట్టుకునేది, కొట్టుకునేది అన్నీ నథింగ్ నీ ముందర. ఎందుకంటే నీ మైండ్ నీతో కాన్తో గేమ్స్ ఆడొద్దు అంటారు చూడు బ్రహ్మానందం గారు. అట్లా నీ మైండ్ నీతో గేమ్స్ ఆడుతూనే ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకునేదే నిన్ను నువ్వు తెలుసుకో అనే రమణ తత్వం అదే. సార్ ఇంకా వాటర్ గురించి మాట్లాడితే ఏ వాటర్ తాగితే మంచిది అంటారు? మనుషులందరూ 800 కోట్ల మందే కదా, మొత్తం ప్రపంచంలో ఉండే మనుషులందరూ చేరి 800 crores. వీటికి ఎన్నో 100 రెట్లు ఎక్కువగా ఉండే పక్షులు, జింకలు, అన్ని జీవజాతులు అన్నీ కూడా ఏ నీళ్ళు తాగుతుండే? వర్షం నీళ్లు పడి అడవుల్లో పడి చెట్లలో ఉండే మట్టిని కరిగి తీసుకొని ఎర్రగా ఉండే నీళ్లు తాగుతూ ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యంగా ఉండే. మనము క్లీన్ వాటర్ తాగుతాం, క్లీన్ బోల్డ్. ఎవరు చూసినా కొంచెం నొప్పాను, పీనట్ వాటర్, ఈ బాటిల్, ఆ బాటిల్, బ్లాక్ వాటర్, రెడ్ వాటర్, ఆల్కలైన్ వాటర్, విరాట్ కోహ్లీ వాటర్, ఎన్ని వాటర్లు రా స్వామి? నాకు అర్థం కాదు. అదే నువ్వు పని చేయాల్సింది మంచి గాలి. కిటికీలు తీసి పడుకోండి నైట్ టైం. 1 గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటావు అంటే ఒక రోజులో 22,000 సార్లు గాలి పీల్చుకుంటావు. సో గాలి చాలా ఇంపార్టెంట్. దాన్ని వదిలేస్తావు. పొద్దునంతా జిబ్లీ చెక్ పోస్ట్లో పొగలు పీల్చుకొని అది పీల్చుకుంటావు 10 గంటలు. రాత్రి పోయి కిటికీలన్నీ వేసి ఆల్అవుట్ పెడతావు. ఆల్అవుట్ అంటే అందరూ పోతారు అని అర్థం. దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో నువ్వు పోతావు, అందరూ పోతారు. ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, రూమ్ ఫ్రెషనర్, కార్ ఫ్రెషనర్, ఎన్ని కెమికల్స్ రా. మీరు చదువుకున్నారు, అందరూ ఫిజిక్స్ చదువుకున్నారు, సైన్స్ నమ్ముతా ఉండరు. ఎందుకు ఉండాలా ఆ ఫ్లేవరు? ఒకవేళ నీ చెమట వాసనే ఉంటుంది, స్నానం చేస్తావు, బట్ట ఉతుక్కుంటావు, ఇంకా ఏదన్నా ఉంటుంది. నార్మల్ కదా అది. నార్మల్ దాన్ని వద్దని కెమికల్ నువ్వు స్ప్రేలు చేసుకొని రూమ్ ఫ్రెషనర్లు ఏందిరా? ఎందుకురా నాయన? ఇది నేను చెప్పాల్సి వస్తూ ఉంది. అది నాకు ఆశ్చర్యం. ఇప్పుడు నాకంటే బాగా చదువుకునే వాళ్ళు సైంటిస్టులు అందరూ ఉంటారు కదా, వాళ్ళకందరికీ తెలుసు కదా డిఫ్యూజ్ అవుతా ఉందంటే దాంట్లో ఉండేటివన్నీ నానో పార్టికల్స్ లంగ్స్లోకి పోతాయి, కిడ్నీల మీద లోడ్ పడుతుంది, లివర్లో పోయి ఇరుక్కుంటాయి, ఇవన్నీ మంచిది కాదు, ప్లాస్టిక్స్ అన్నీ ఉంటాయి. పొద్దున్నే రావి చెట్టు తిరుగు, పొద్దున్నే లేస్తానంటే పొల్యూషన్ లేని దగ్గర బయట పోయి రావి చెట్టు చుట్టూ తిరిగితే ఆ రావి చెట్టు నుంచి వచ్చిండే నానో పార్టికల్స్ను పోయి ఆరోగ్యం ఎదురుపడుతుంది. పీసీఓడీలో ప్రాబ్లమ్స్ అని పోయి బిడ్డలు పుడతారు. రాగి చెట్టు బిడ్డలు పుట్టిదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు పుడతారు, నీ హార్మోన్లు చేంజెస్ అని బ్యాలెన్స్ అవుతాయి, నువ్వు హెల్తీగా ఉంటావు, నీ ఆలోచనలు బాగుంటాయి, పొద్దున్నే ఫ్రెష్గా ఉంటావు, అర్థం చేసుకుంటావు, మంచి బుక్స్ చదువుతావు, కొన్ని ఫిలాసఫర్స్ని ఎవరినో ఫాలో అవుతావు, దాంతో బాగుంటావు అని అర్థం. సో దీన్ని పక్కన పెట్టి ఏదో చేసేస్తే పిల్లలు పుడతారు, ఏదో కషాయం తాగేస్తే ఏమవుతారంటే ఎట్లా? పొద్దున్న నుంచి లైఫ్ స్టైల్ మారాలి.
నేను రోజు రాత్రి తులసి కషాయం తాగుతానండి, అయినా నాకు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయంటే, పొద్దున్న నుంచి నువ్వు హలీములు గిలీములు చెత్త చెదారం వేసి రాత్రి తులసి నీళ్ళు తాగితే ఏమవుతుంది? తులసి కూడా పాడైపోతుంది పాపం ఆడిపోయి పడి. దరిద్రమైన అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి జూబ్లీహిల్స్ మొత్తము. ఎక్కడన్నా జొన్న రొట్టె తినండి, రాగి ముద్ద తినండి, నువ్వు లడ్డు తినండి అని అడ్వర్టైజ్మెంట్ వేసింది. ఆ సీతాఫలంకాయ మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పినారా? మరి ఎవరో చేయాలి కదా ఆ పని. క్రికెట్ అనే ముసుగులో కూల్ డ్రింక్లు అమ్ముతూ ఉండరు, అన్నీ బ్యూటీ పార్లర్ మిస్ వరల్డ్ అనే ముసుగులో మిగతా కాస్మెటిక్స్ అన్నీ అమ్ముతూ ఉండరు. న్యాచురల్కు దూరం చేస్తూ ఉండరు. ఎవరికి హిమోగ్లోబిన్ లేదు, పర్టికులర్ అమ్మాయిలకి హిమోగ్లోబిన్ లేదు. ఎందుకంటే జరుగుతూ ఉంది, నా హిమోగ్లోబిన్ 6-7 ఉందంటే ఫ్యూచర్లో నీకు క్యాన్సర్ వచ్చేదని ఛాన్స్ ఉంది. మా ఇంట్లోనే అట్లా లో హిమోగ్లోబిన్ నుండి క్యాన్సర్ వచ్చి చనిపోయినారు. సో హిమోగ్లోబిన్ తక్కువ కొన్ని రోజులు ఓకే, మళ్ళా అరే ఏందిరా ఇట్లే ఉంది 6 నెలల నుంచి సంవత్సరం నుంచి అని చెప్పి దాని మీద సజ్జలు తినాలన్న, అవిశాఖ, మునగాక, బెల్లం నీళ్ళ, రాగుల అనే ఆ ఫుడ్లన్నీ మార్చి లైఫ్ స్టైల్ మార్చుకొని ఎండలో పోయి కూర్చొని నువ్వులు పూసుకొని విటమిన్ D3 B12 అన్నీ ఇంప్రూవ్ చేసుకొని హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. దాని మీద వదిలేసి బ్యూటీ పార్లర్కి పోయి ఇంపోర్టెడ్ కెమికల్స్ అన్నీ వేసుకొని అన్ని రుద్దుకొని కెమికల్స్ అన్నీ పూసుకొని మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి, డేంజరస్గా భయంగా బతుకుతా. ఏం బతుకుతారు అట్లా? హిమోగ్లోబిన్ చూడాలి. మళ్ళీ మీరు ఏమైనా చేసుకోండి, మీ హెల్త్ కోసము మీరు గంట సేపు నడవలేకుండా ఉన్నారు, దాని గురించి ఎందుకు రాని ఆలోచించండి. విటమిన్ D3 తగ్గిపోయిందని ఎండకు పోవాలా, ఎండకు కూడా మీరు సన్ స్క్రీన్ పూసుకొని పోతే ఎట్లా? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనో ఫస్ట్ ఫిజికల్గా దాన్ని చేసి మళ్ళీ అందంగా ఉండేదానికి, హెల్తీగా కనపడడానికి జిమ్ములకు పోయి కండలు గెండలు ఇవన్నీ మళ్ళా రైట్ ఫుడ్ తినకుండా గాలి నీళ్ళు ఆహారము ఆలోచన లేకుండా ఎంత హెల్తీగా కనపడినా అది హెల్త్ కాదు. 6 గంటల సేపు నిలబడకోలేకుండా ఉండారు. కొంచెం లైఫ్ని అర్థం చేసుకోండి. రైజ్ అవ తాగండి, 10 నిమిషాలు పరిగెత్తండి, జొన్న రొట్టెలు తినండి, చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా ఉండండి. ఒక కాఫీని గంట పోస్ట్ పోన్ చేస్తే కూడా మీ లైఫ్ మారినట్లే. కాఫీ తాగాలనిపించింది మీకు 7 గంటలకి, 8 వరకు తాగను అనుకో, దాన్ని పక్కన పెట్టారనుకో, అదే పెద్ద చేంజ్. ఈసారి బర్త్డే కేక్ గోయిను నేను ఫ్రూట్ కోస్తాను అని మీ ఇంట్లో డెసిషన్ తీసుకుంటే అదే పెద్ద చేంజ్. ప్రపంచాన్ని మార్చలేవు, హైదరాబాద్లో పొల్యూషన్ మార్చలేవు, హుస్సేన్ సాగర్ని రెడీ చేయలేవు. ఇవి చిన్న చిన్నవి చేయండి, పోనీ ఆనందంగా ఉండండి. కేబీఆర్ పార్క్ ఎంతమంది పోయినా బయట నడవచ్చు కదా, డబ్బులు కట్టే పని లేకుండా. గంట సేపు అడిగి పోలేరా? అది చేసి హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న పనుల్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. మీరు పెద్ద టార్గెట్ పెట్టుకోండి, ఓల్డేజ్ హోమ్ పట్టండి, గుడి కట్టిస్తామని ఏమన్నా పెట్టుకోండి, అవన్నీ ఓకే. బట్ నువ్వు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే వీలవుతుంది. నువ్వేవేవో మైండ్లో అనుకొని అది చేయాలి ఏమీ చేయలేకపోతాడనే అనుకొని డిప్రెషన్లో పోయేది కంటే చిన్న చిన్న పనులు చేసుకుంటే ఆనందంగా ఉండి పెద్ద పనిని ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరగనేలే అనుకోవాలి. భగవద్గీత చెప్పినా ఎంత ఫిలాసఫీలు చెప్పినా అదే సారాంశం. నువ్వు సీరియస్గా నువ్వు చేసే నీ చేతిలో ఉండే పని నువ్వు చేయి, రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పుడు నేను మీ మెట్లు దిగుతా అనుకున్నా, లిఫ్ట్ ఎక్కను అని, అది చాలు నాకు, నవ్వుతా పోతా హ్యాపీగా దిగుతా. అట్లా చిన్న చిన్న పనులు మీ మైండ్ చెప్తాది, మీరు ఫ్రెండ్లీగా ఉంటే మీ మైండ్తో అట్లా చేస్తూ ఉంటే మెంటల్గా స్ట్రాంగ్ అవుతావు. అప్పుడు ఈ సైకోసోమాటిక్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. మైండ్ మిమ్మల్ని వీక్ చేస్తా వచ్చేది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్, అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి ప్రతిదానికి రీజన్ లేజినెస్ అంటారు. అదే ఫస్ట్ మైండ్ వీక్ అయితే హెల్త్ పోతుంది. మైండ్ స్ట్రాంగ్ ఉంటే అన్నీ జరుగుతాయి కదా. మైండ్ స్ట్రాంగ్ లైట్ అని కూడా కాదు, మైండ్ని అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు లావ్ అయినావు, నువ్వు వాకింగ్ చేయాలమ్మా అని చెప్తాడు డాక్టర్, ఎందుకు చేయడంలే మరి? అసలు డాక్టర్ ఎందుకు చెప్పాలా? లావ్ అయినావు నీ మిషనే చెప్తా ఉంది కదా, నీ బట్టలే చెప్తా ఉన్నాయి కదా వేసుకునేటప్పుడు, నీ ప్యాంటు చెప్తా ఉంది, నీ బట్టలు చెప్తా ఉండేవి, మరి ఎందుకు చేయడంలే? ఎవరో దగ్గర పోయి చెప్పించుకొని ఎప్పుడు చేస్తాడో క్యాన్సర్ వచ్చింది అంటే అప్పుడు పోతాడు, పరిగెత్తాడు, పసుపు దాదామా గోమూత్రం దాదామా అని అంటాడు. వచ్చే వరకు యాక్సిడెంట్ చేసి ఎందుకు పోవాలి? యాక్సిడెంట్ కాకనే బండి తోలు. అవును సార్, ఇది కరోనా టైంలో ఇలాగే జరిగింది కదా సార్. హైజీనిక్గా ఉండాలి అనేది, ఎక్కువ హైజీనిక్గా ఉండాలనుకునే వాళ్ళకి రోగాలు వచ్చినాయి. మడ్డిగా పడిండే వాళ్ళందరూ బతికిపోయినారు. ఎందుకు? యు ఆర్ లివింగ్ విత్ బ్యాక్టీరియా. నీ బాడీలో 70 ట్రిలియన్ల సెల్స్ ఉంటే 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి. మైక్రోబ్స్, యు ఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్. నువ్వు చచ్చిపోతే అవి చచ్చిపోతాయని భయంతో నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి మైక్రోబ్స్. యు ఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్. జీరో మైక్రోబ్స్ ఇది అది అని టీవీలో వస్తాయి కదా, పెద్ద ఫార్స్. నీ స్కిన్ మీద కూడా రకరకాల మైక్రోబ్స్ ఉండి ఎవడన్నా కరోనానో ఎవడన్నా పేషెంట్ తగ్గినా తుమ్మినా అది వచ్చి పడితే అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నీ నోట్లో మంచి మైక్రోబ్స్ ఉండి నువ్వు తిన్నప్పుడు తాగినప్పుడు ఏమన్నా గాల్లో వచ్చిన మైక్రోబ్స్ అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి.
అవి మిస్ అయితే గొంతులోకి పోయి థ్రోట్ ఇన్ఫెక్షన్, అది మిస్ అయ్యి ఫైటింగ్లో ఓడిపోతే అప్పుడు లంగ్స్లోకి పోయి లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే. సో నోరు హైజీనిక్గా ఉండాలంటే ఏంది, బ్రష్ చేసి పెట్టి తోవేసి లిస్టిన్లు డెటాల్ వేసేది కాదు. నోరుని డిస్టర్బ్ చేయకుండా, కెమికల్స్ వాడకుండా, టూత్పేస్ట్ వాడకుండా, ఏదో పళ్ళపొడి వాడి ఏదైనా ప్రాబ్లం వస్తే పుల్లటి మజ్జిగ పుక్కిలిచ్చి రైట్ ఫుడ్ తిని నీ బాడీ మొత్తం మీద ఒక రిచ్నెస్ న్యాచురల్గా ఉండేట్టుగా చూసుకుంటే దట్ విల్ టేక్ కేర్ ఏ జబ్బు వచ్చినా. ఇప్పుడు యాంటీబయాటిక్లు వేసి ఏమొచ్చింది, సూపర్ బగ్స్ అని వచ్చినాయి. అంటే ఏ యాంటీబయాటిక్ పని చేయకుండా ఉండే రోగాలు వచ్చేసినాయి. దానికి ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఎవరు యాంటీబయాటిక్స్ వాడరో, అమెరికాలో విషయం చెప్తా ఉండే, ఇండియాలో కాదు. ఇండియాలో కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, హైదరాబాద్ కూడా స్టార్ట్ అయింది. హాస్పిటల్కి పోయినా ఎవరు యాంటీబయాటిక్స్ వాడరో, ఎవరు వెజిటేరియన్ ఫుడ్ తింటా ఉంటారో, ఎవరు హెల్తీగా ఉంటారో వాళ్ళ ఫీసెస్ అంటే వాళ్ళ మోషన్ నుంచి బ్యాక్టీరియా సపరేట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అని కొట్టి చూడండి, గూగుల్ అంతా వస్తుంది. హైదరాబాద్లో కూడా ఉంది ఒక హాస్పిటల్కి పోయినా నేను. రకరకాల జబ్బులకి, చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఉండే పిల్లలకి, వీటికి వాళ్ళకి అన్నిటికీ పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా లేకుండా పోవడం కారణం, వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పి దాని ట్రీట్మెంట్ ఇచ్చేది హాస్పిటల్ చాలా వచ్చినాయి హైదరాబాద్లో కూడా. మరేంటి, సో పొట్టలో బ్యాక్టీరియా బాగుండాలంటే అంబలి, మన పెద్దోళ్ళందరూ చెప్పినది అంబలి తాగండిరా, పొద్దున్నే లేయండిరా, సూర్య నమస్కారాలు చేయండిరా, బ్రహ్మూర్తం లేయండిరా, ఏకాదశి ఉపవాసం ఉండండిరా అని చెప్పినారు. నమ్మలా మీరు? చాలామంది సార్ మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాం సార్, సెల్ఫీ సార్ అంటారు. ఫాలో అయితే ఏమొస్తుందిరా, నా సెల్ఫీ తీస్తే ఏమొస్తుంది, రాయిదావు తాగితే వస్తుంది, మెట్లు దిగితే వస్తుంది, పరిగెత్తే వస్తుంది, జొన్న రొట్టె తింటే వస్తుంది, ఉపవాసం ఉంటే వస్తుంది. సార్ ఈ మధ్య పుట్టే పిల్లల్లో చాలామంది అంటే కొంతమంది డిఫెక్ట్స్తో పుడుతున్నారు, ఏదో ఒక డిఫెక్ట్తో. అంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ డైట్ వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుందంటారా? ఇప్పుడు హెల్తీ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ హెల్తీ బేబీస్. ఇప్పుడు వీక్గా ఉండే ఆవుకి స్ట్రాంగ్గా ఉండే దూడ పుట్టదు కదా. పొట్టిగా ఉండే ఆవు పొట్టి దూడే పుడుతుంది, వీక్గా ఉండే ఆవు వీక్గా ఉండే దూడే పుడుతుంది. అసలు ఫుడ్డే పెట్టని వాటికి చాలా వీక్గానే పుడతాయి. ఫుడ్ మెయిన్ మదర్ హెల్త్ని ఆధారపడి పిల్లల ఆరోగ్యం ఉంటుంది. చాలామందికి పిల్లల ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ తిరిగిపోతారు. తల్లుల ఆరోగ్యమే బాగలేకుండా ఉండే తల్లులు పెళ్ళిళ్ళు అవుతూ ఉండే వాళ్ళ పిల్లలు అంటూ ఉంటారు. ఎంత సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు తల్లికి 6-7 ఉంది హిమోగ్లోబిన్, ఆమెకి డెఫిషియన్సీ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ట్యాబ్లెట్ తీసుకుంటా ఉంది, ఏవో జబ్బులన్నీ D3 లేదు, ఏవో ఉన్నాయి. ఒకవేళ షుగర్ బీపీ లేకపోయినా వేరే ఏమో ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ కరెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకొని పెళ్ళి మళ్ళీ చేసుకోవాలి. లేదు పెళ్లి చేసుకునేసారు, పిల్లలు కానీ ఏదన్నా పోస్ట్పోన్ చేసి బాగా ఫిట్నెస్ కోసం ఇద్దరు కష్టపడి లైఫ్ స్టైల్ మార్చుకొని మళ్ళీ హెల్తీ బేబీ కోసం ట్రై చేయాలి. ఈమె పెళ్ళి అవుతా ఉంది, ప్రెగ్నెన్సీ వస్తూ ఉంది, డాక్టర్ తిరిగిపోతారు. నీ హిమోగ్లోబిన్ 6 ఉంది, సో నువ్వు ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్, సిటీ విటమిన్, కాల్షియం అన్ని తినాలా అని టాబ్లెట్తో బిడ్డను పెంచుతారు. మంచి భూమిలో వేసిన పేడెరువు, ఆవుల పెంట, ఈ గొర్రెల పెంట, జనుము జీలగా ఇట్లా వేసిన సాయిల్లో వచ్చిన ఆరోగ్యకరంగా ఉండే ఆహారాన్ని తింటే ఎట్లుంటుంది, అవి ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు యూరియా DAP వేసి పెంచిన పంటలు ఎట్లుంటాయి. అట్లా నువ్వు హెల్తీగా ఉంటే నువ్వు మంచిగా ఫ్రూట్స్, నువ్వు మంచిగా ఆహారము, నువ్వు D3 బాగా ఎండకపోవడము, వాకింగ్ చేయడము, హెల్తీగా ఉండడము, హిమోగ్లోబిన్ బాగుండడము, అట్లుంటే వచ్చే బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు. మనం యూరియా DAP వేసిన పెంచిన పంటల్లాగా పిల్లల్ని ప్రెగ్నెన్సీ వచ్చినాక జింకు మాత్రలు వేస్తే వాళ్ళు కూడా 4 కిలోలు పెరుగుతారు. యూరియా బిడ్డలు వాళ్ళు కూడా, జింక్ బిడ్డలు, ఫోలిక్ యాసిడ్ బిడ్డలు, నాట్ నార్మల్ పీపుల్. సో వాళ్ళు నార్మల్గా డెలివరీ కూడా కారు. చాలామందికి శక్తి లేదు, నార్మల్ డెలివరీ చేసేంత శక్తి కూడా ఉండదు చాలామందికి. అందుకని అందరికి సిజేరియన్లే. సార్ చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలామంది చనిపోతున్నారు, దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అదే 2 థింగ్స్ అండి. ముందు షుగర్ వస్తేనే చాలా పెద్ద జబ్బు అనుకుంటాను, షుగర్ వచ్చిందంట అంటా ఉంటారు. ఇప్పుడు ఎంతమంది షుగర్ ఉందో ఎవరికి తెలియదు, అందరికీ ఎక్కువ మందికి షుగర్ ఉంది. ఎవడన్నా వాకింగ్ వచ్చా అంటే ఏం మావా షుగరా రారా అంటారు. అంటే షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తున్నాడు వాడు, లేకపోతే వాకింగ్ కూడా చేయడంలే. మరి ఈ షుగర్లు బీపీలు కామన్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏమొచ్చింది, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వలన నీకు బ్రెయిన్కు బాడీకి ఉండే కనెక్షన్ తగ్గిపోతాం. అంటే పొట్టనొప్పి వచ్చింది, ఆయాసం వస్తూ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, అన్నిటికీ మందులే వేస్తూ ఉండవు. రూట్ కాస్ ఏమీ కనుక్కోవడంలే. నీకు ఆయాసం వస్తూ ఉందంటే నీ హార్ట్ బ్లాక్ స్టార్ట్ అయినాయి అని అర్థం. అంటే 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో ఈ హార్ట్ నిలిచిపోయేదానికి ఇప్పుడే సిగ్నల్ ఇస్తూ ఉంది. నా వల్ల కావడం లేదు, నేను బ్లడ్ సరిగా నువ్వు బ్లాక్స్ వచ్చి నువ్వు తినే ఫుడ్ వలన
లోపల ఉండే ఆర్టరీస్ అన్ని బ్లాక్ అవుతూ ఉన్నాయి, సఫిషియెంట్ బ్లడ్ పోవడం లేదు లోపలికి, అందుకని నేను ఆయాస పడతానని నేను చెప్తా. అది ఆయాసం రాకుండా మందులు వేసుకుంటే ఎట్లా? ఓకే. సో ఈ అంటే వాళ్ళు డాక్టర్లు కూడా తెలియదు 20 ఏళ్ళకే వీడికి బ్లాక్లు ఎందుకుండాలే అనుకుంటారు. రెండోది కరోనా వల్ల కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకునే దానివల్ల కూడా బ్లాక్లు వచ్చినాయి అనేది ఇప్పుడు అంత రీసెంట్గా జరుగుతుంది కదా, మొత్తం అంతా ప్రపంచం అంతా. అవునండి, అంతా అలాగే. కొంతమందికి అవును. కరోనా వల్ల బ్రెయిన్లో, కిడ్నీల్లో, హార్ట్లో బ్లాక్స్, లంగ్స్లో బ్లాక్స్ వచ్చినాయి అనేది కూడా కరోనా డిసీజ్ వల్ల వచ్చినాయి, కరోనా వ్యాక్సినేషన్ వల్ల కూడా వచ్చినాయి. మరి దీనివల్ల కూడా జరిగిండొచ్చు. ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఇంకా కొంతమంది జిమ్ పోయేవాళ్ళు స్టెరాయిడ్స్, మజిల్ పెరగడానికి ఇవన్నీ చేసి బ్రెయిన్ నుంచి బాడీకి ఉండే కనెక్షను తగ్గిపోయింది. ముందు చిన్నగా ఏం జరిగినా నీకు తెలిసేది, ఈ నొప్పి వస్తూ ఉందా, ఇక్కడ ఉందా, ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పడంలే బాడీ. సో సడన్గా మీకు బ్లాక్ అయిపోయి మొత్తం నిలిచిపోతాననే దానికి వచ్చే సిమ్టమ్ కూడా తెలియకుండానే డాన్స్ చేస్తూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసిండు. ఎందుకు? ఇంత ముందర 5 ఏళ్ల ముందర చెప్తా వస్తూ ఉంది కదా నీ హార్ట్, అదన్నీ నెగ్లెక్ట్ చేసినావు, దాన్ని పక్కన పెట్టేసినావు. పెయిన్ కిల్లర్ వేసుకున్నావు, యాంటీ హిస్టమిన్స్ వేసుకున్నావు, ఏదో యాంటీ అల్సర్ డ్రగ్స్ వేసుకున్నావు, ఏదో మందులు వేసుకున్నావు. కానీ నెగ్లెక్ట్ చేసేది ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుని నెగ్లెక్ట్ చేసేస్తారు. హార్ట్ ప్రాబ్లం అనేది వస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్తో నీకు ప్రాబ్లం పోదు. ఓకే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అట్లీస్ట్ టెంపరీగా అన్న. నీకు హార్ట్ ప్రాబ్లము ఇవి వచ్చినప్పుడు నీకు రికవర్ అయినా ఆ సిమ్టమ్స్ అట్లే ఉంటాయి. మెట్లు ఎక్కితే ఆయాసము, ఎక్కువ నడిస్తే ఆయాసము, ఎడమ చేయి పక్కన నొప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ హార్ట్కి సంబంధించినవి నీకు క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ బ్లాక్స్ వచ్చి సడన్గా చనిపోతా ఉండరు అనుకునే వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ వేరే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే వాళ్ళ సిమ్టమ్స్ వేరే. నీకు ఎప్పుడైతే నీకు ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చి ఆయాసం వస్తూ ఉంది అంటానే నువ్వు మొదలుపెట్టి వెల్లుల్లి, గార్లిక్, జింజర్ ఇవన్నీ నోట్లో వేసుకొని చిన్నగా జ్యూస్ చిన్నగా నములుతా వాకింగ్ చేయడము పొద్దున్నే, ఇవన్నీ చేసుకుంటూ వస్తే చిన్నగా కరిగిపోతాయి బ్లాక్స్గా లేకుండా ఉండదు. మామూలుగా బ్లాక్స్ అయితే కూడా పక్కన క్యాపిలరీస్ అని ఉంటాయి, కొల్లెటరల్స్ అని ఉంటాయి, పక్కనే వేరే నరాలని డార్మెంట్గా ఉంటాయి. వాటి నుంచి బ్లడ్ తీసుకొని పంప్ చేసుకొని రిపేర్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న బ్లాక్స్ వస్తే ఇట్స్ ఓకే. నీకు మెయిన్ ఆర్టరీస్ అవన్నీ బ్లాక్ అయ్యి ఆయాసం ఎక్కువయ్యి మెట్లు ఎక్కతానే ఆయాసం వస్తుంది అంటా ఉందంటే డెఫినెట్గా అది సీరియస్ డిసీజు. అది వచ్చే స్టేజ్కి పోకుండా బాగా వాకింగ్ చేసి ఈ ఫుడ్ డైట్ అంతా మార్చుకొని హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే మిల్లెట్స్, రాగులు, జొన్నలు తిని బాగా బాగా బ్రిస్క్ వాకింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు చిన్నగా బ్లాక్స్ అన్నీ బ్లడ్ థిన్ అయ్యి ఈ వెల్లుల్లిపాయలు, జింజరు వీటిని జ్యూస్ నములుతా, వెనిగరు వీటితో వేసుకొని ఇవన్నీ తాగుతా ఉంటే బ్లాక్స్ కూడా కరిగిపోయేదానికి ఛాన్స్ ఉంది 6 నెలలు ట్రై చేస్తే. సో వాళ్ళు ఈ హార్ట్ అటాక్ నుంచి వాటి నుంచి బయటపడేదానికి స్కోప్ ఉంది. ప్రతి ఇంట్లోనే బీపీ మీటర్ ఉండాలి. ఎవరికైనా కళ్ళు తిరిగినాయంటే బీపీ ఉందా లేదని చూసుకోవాలి. ఎవరైనా బీపీ పేషెంట్ ఉంటే ఎవ్రీడే ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే సడన్గా వస్తుంది పెరాలసిస్. మోస్ట్ సేఫెస్ట్ డిసీజ్ హార్ట్ అటాక్. ఎందుకంటే హార్ట్ అటాక్ చచ్చిపోతాము, దట్స్ ఓకే. మోస్ట్ డేంజరస్ డిసీజు హై బీపీ వలన వచ్చే పెరాలసిస్. ఎందుకు? పెరాలసిస్ 30 ఏళ్ళకి వచ్చింది అనుకో, సపోజ్ 40 ఏళ్ళకి వచ్చింది అనుకో, మళ్ళీ 30 ఏళ్ళు బతికినాం అనుకో, ఎవరు నేను చూసుకునేది? బెడ్ మీద పడింటే నీకు అన్ని సేవలు చేసేది ఎవరు? అందుకని ప్రతి ఒక్కరు బీపీ మీటర్ పెట్టుకొని బీపీ చెక్ చేసుకోండి. వారానికి ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. బీపీ ఉండేవాళ్ళు రోజు చెక్ చేసుకోండి. మీ ఆహారము, మీ ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్ మానేసి ఇప్పుడు డైట్ మొదలుపెట్టి ట్యాబ్లెట్ మానేయకూడదు. డైట్తో ట్యాబ్లెట్లు వేస్తూ టెస్ట్ చేసుకొని డాక్టర్ని అడిగి చిన్నగా ట్యాబ్లెట్ ట్యాపర్ చేసుకుంటా 6 నెలల్లో సంవత్సరం తర్వాతనో ట్యాబ్లెట్కి బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉన్నా ఉండిపోయినాక కూడా మళ్ళీ వారానికి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఓకే. నీకు ప్రెషర్ వచ్చో మెంటల్ పీస్ లేకుండా ఉండేటప్పుడు కూడా మళ్ళీ బీపీ రావచ్చు. సో బీపీ ఉండేవాళ్ళు డెఫినెట్గా మీ ఇళ్ళల్లో బీపీ మీటర్ పెట్టుకొని అందరూ టెస్ట్ చేసుకోండి. సార్, ఇప్పటి జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పటికైనా మీరు డెఫినెట్గా 1 గంట సేపు సీరియస్గా స్పోర్ట్స్ ఆడడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్, కూల్ డ్రింకులు ఇవన్నీ ఆపేసి ఇంట్లో ఫుడ్ ఫ్రెష్గా చేసుకొని అందరూ కలిసి మెలిసి చేసుకోండి. ఈ చిన్న వాటితోనే హ్యాపీనెస్ వస్తుంది. దీన్ని ఎంజాయ్ చేయండి. మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసము, మీ ఫ్యామిలీ రిలేషన్స్ కోసము మీరందరూ కలిసి అన్యోన్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తాను.
ఆరోగ్యకరమైన జీవన విధానానికి మీరు చెప్పిన టిప్స్ అన్నీ మా ప్రేక్షకులకి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.